టొమాటో ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. మరి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని అందులో సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి, అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం టైం ఉంది అన్నప్పుడు ఏ కర్రీస్ అయినా వంటలు ఏం వండినా సరే సిమ్లో పెట్టుకుని చేసుకోవడానికి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే అందులో ఉన్న టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ టిప్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఇలా స్మాష్లా చేసుకుని ములక్కాళ్ళు వేసేసుకోవాలి. ములక్కాళ్ళు మరీ ఎక్కువ వేపేయకూడదండి, కానీ మూత పెట్టుకుని కాసేపు మగ్గనిస్తే మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మనకి తెలిసిపోతుంది అది ఉడికింది అని. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు కారం వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఉల్లిపాయలు వేపినప్పుడే సాల్ట్ వేస్తాం కదా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి ములక్కాళ్ళు ములిగే వరకు. అంతే అండి, మూత పెట్టుకుని సిమ్లో అలా బాగా మరగనివ్వాలి. మధ్యలో ఒక్కొక్కసారి తీసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ తొందరగా మీకు రావాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ గురించి చెప్పుకోవాలంటే మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ ఉంటాయండి, ఇంట్లో చేసుకునే రెసిపీస్. అమ్మమ్మ నానమ్మ పాతకాలంలో ఏం తినేవారు, అన్నం కూర ఇలాంటివి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. బట్ మళ్ళీ అప్డేట్ చేయడం వల్ల మీకు బాగా తెలుస్తుంది కదా. అంతే అండి, కూర ఇలా దగ్గరికి వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకుని సర్వ్ చేసుకోవడమే.